నజీర్ అహ్మద్ సాబ్ అడ్వకేటు, అప్పుడు ఆయన టెస్ట్గా ఉన్నాడు. ఆయన ఒక బోర్డులో కలిపినాడు. ఒక బోర్డు వాళ్ళు ఒక టీమ్గా వచ్చింది ఆధునికి. వస్తే ఆయన ముత్తల్లిగా ఉన్నప్పుడు కొలతలు వేసుకున్నారు. కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి, బాడిగలు ఎంత వస్తుండేది, మసీదు ఏ ఏరియాలో ఎంతట్లో కట్టినారు, మసీద్ కంపౌండ్ ఎంత ఉంది, మసీద్ ఇటు భాగం అటు భాగం ఎంత జాగా ఉంది, మసీద్ వెనక ఎంత జాగా ఉంది అని చెప్పి గెజిట్లో రైటింగ్లో ఉంది. మరి ఈ రైటింగ్లో ఉండే గెజిట్ కాదని చెప్పడం అది మీరు సరైంది కాదు. ఆ రైటింగ్లో ఉండే కాంప్లెక్స్, అక్కడుండే జాగా, అక్కడుండే వెనక పక్క ఉండే జాగా, ఈ సైడ్ ఉండే జాగా, ముందు ఉండే జాగా, మసీద్ ఎంతట్లో ఉందని చెప్పి అప్పట్లో పెద్దలు రాసిస్తున్నారు. ఆ ఉండే ఏరియాలో మొత్తం మసీద్ జాగానే. ఎందుకంటే ఇంతకుముందు కర్నల్ సాబ్ ఉన్నప్పుడు నేను చూసినాను, అక్కడ ఉండే వాళ్ళు ఇల్లు కడుతుంటే అక్కడ అడ్డపడి ఇది మసీద్ జాగా కట్టకూడదని చెప్పి ఆయన అడ్డుపడినాడు. ఆ ప్లాన్లు తీసుకున్నాడు. మరి ఆయన ఒకడే ఉన్నాడు ఆ టైంలో కూడా. ఆ టైంలో ఒకడే ఉన్నందు కోసం నువ్వు ఏం చేసుకున్నారు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక న్యూస్లో ఒక అబ్బాయి చెప్పినాడు, మేము బాడీకి కడుతున్నాం 300 400 అంటున్నాడు. బాడీకి కడితే ప్రాపర్టీ ఒప్పుకోడే, మసీద్ ప్రాపర్టీనే, ప్రాపర్టీ సొంతంగా కాదు. వాళ్ళంతకు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అయ్యా నేను ఎక్కడన్నా కట్టుకుని, నాకు ఎక్కడన్నా ఈని, నేను మసీద్ జాగాలో కట్టినాను, నేను బాడీకి కడుతున్నాను అని చెప్పి ఒప్పుకున్నప్పుడు మరి అది మసీద్ జాగానే కదా, మసీద్ జాగా కాదని మీరు ఎలా చెప్పగలరు? అది మసీద్ జాగానే మేము నమ్ముతాము, నమ్మి తీరుతాము. నాతో గెజిట్ ఉంది. ఆ గెజిట్లో ఆయన పెద్ద ఆయన కలిపినప్పుడు మరి ఆయన ఆదోన్లో పెద్ద లాయరు, పేరు పొందిన వాళ్ళు. ఆ కాలానికే ఆయన మసీద్లో ముత్తల్లిగా ఉన్నాడు. మరి ఆయన తిక్క ఆషామాషాగా ఏం కలిపలేరు కదా. ఖచ్చితంగా నువ్వు ఎలక్షన్లో నిలబడినప్పుడు బోర్డోళ్ళే వచ్చి నడిపినారు. ఇప్పుడు ఇంకా మా పిల్లలు ఉన్నప్పుడు ఖయామత్ ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇది బోర్డోళ్ళు నడుపుతారు. ఇది బోర్డోళ్ళు నడపకూడదని నువ్వు అడ్డం గిడ్డం తెచ్చి పెడితే మాత్రము ఎల్ఆర్టీ ఎట్లా అయింది అట్లా అవుతుంది. ఎందుకంటే రెండు పార్టీలు కొట్లాడితే ఏం చేస్తారు, డైరెక్ట్ మేనేజ్మెంట్గా తీసుకునేదానికి అధికారం ఉంది. ఇక్కడ కొట్లాడాల్సిన అవసరమే లేదు. మనము మాకు ఇచ్చిపోతామన్నప్పుడు మనం ఎలక్షన్ నడుపుకోలేకుంటే మనంత మూర్ఖులు కాదు. అయ్యా ఆధునిక ప్రజలు కూడా బాగా ఆలోచన చేయండి, దీని గురించి మాట్లాడండి, దీని గురించి చర్చించండి, దీని గురించి చెప్పండి ఆయనకు కూడా. ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ, ఇది డ్యామేజ్ అవుతుండదు. స్కీమ్ డ్యామేజ్ అయిపోయింది ఇప్పటికే. ఎప్పుడైతే ఒక జడ్జిమెంట్ ప్రకారంగా మనం నల్లేకుంటే గినా ఆ జడ్జిమెంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి స్కీమ్ చదవండి. ఒకలాగా నువ్వు ఎంత బాగా చెప్తున్నావు అంటే గినా నాకు చదువు రాదు, నేను కూడా చదువుకుని దాంట్లో ఏముంది చూసి చెప్తున్నాను. కానీ నీకే ఐడియా ఉంది, నువ్వు చదువుకున్నావు ఇంతో అంతో చదువుకొని దాన్ని స్కీమ్ ప్రకారంగా నువ్వు పోతే గినా నువ్వు మసీదుని కాపాడుకున్నట్లుంటావు, అక్కడ ఉండే ప్రాపర్టీని కాపాడుకున్నట్లుంటావు. మరి మొన్న ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినావు రంజాన్ ముందర, మసీదులు బాడిగీడు ఇవ్వడం లేదు, బాడిగీలు పెంచడం లేదు అని మాట్లాడుతున్నావు. అయ్యా నువ్వు ఒకడే ఉన్నావు, ఒకడు ఎంచో పోరాడతావు. 5 మంది ఉండి మాట్లాడేది ఒకటేనా, ఒకడు ఉండి మాట్లాడేది ఒకటేనా? 5 మంది ఉండి మాట్లాడితే కన్నా వాళ్ళు 5 మంది వాళ్ళ చట్ట ప్రకారంగా ఉన్నారా అని చెప్పి వాళ్ళు కూడా బాడిగలు ఇస్తారు, నిలబట్లు కలుకున్నట్లు ఇస్తారు. నువ్వు ఒకడే మాట్లాడితే ఏమవుతుంది, అతను ఒకడే రాజ్యం వెళ్తుండాలే, అతనికి ఎందుకు సాయం చేయాలని చెప్పి ఉద్దేశాలు వస్తాయి. పబ్లిక్ అంటే పబ్లిక్ సాయం చేసేదానికి ఉండదు. ఎప్పుడైతే టెండెన్స్ ఉంటుందో టెండెన్స్ బాడిగ వరకే మాట్లాడాలా, బాడిగ వరకే ఆయన ఇచ్చేది. ఆయనకేం సంబంధం చెప్పండి మసీద్ గురించి? బాడిగలు రావడం లేదు, ఇది రావడం లేదు, అది 10 మందిలో 5 మంది కడుతుంటారు, 5 మంది కట్టలేరు. వాళ్ళు కూడా వసూలు చేయాలి. వసూలు చేయాలంటే నీ కమిటీ ఉండాలి. నువ్వు కమిటీ ఉండాలంటే నీ స్కీమ్ ప్రకారంగా పోవాలి. నువ్వు స్కీమ్ ఏం చెప్తుంది ఆ గవర్నమెంట్కి తెలపాలి, గవర్నమెంట్ నుంచి ఎలక్షన్ నడపాలి. నువ్వు ఉన్నప్పుడు కూడా నీకు కూడా ఒబ్బోడు వాళ్ళే నడిపినారు. నేను కూడా ఆ టైంలో నీతో పాటు పోటీ చేసినాను. నీతో పాటు పోటీ చేసి నేను కూడా సోలిపోయినాము. మీరు 5 మంది గెలిచినారు, మాకు చాలా సంతోషము. ఖచ్చితంగా మీరు ఇప్పుడు కూడా 5 మంది మీరు ఎవరు పెట్టుకుంటారో పెట్టుకోండి, వద్దనే దానికి అధికారం ఎవరికి లేదు. మరి ఇలాంటి విషయాల్లో ఆధునిక పబ్లిక్ ఒబ్బోడు కాదు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే మీరు పంచేదాన్ని కూర్చున్నట్లుంటారు నాకు తెలిసినంత మాత్రం. అంటే మీరు పంచాలనుకున్నారు, ఎవరు కాంప్లెక్స్ వాళ్ళు తీసుకోండి అనే పరిస్థితులకి మీరు వచ్చేసినారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ముస్లిమ్స్కి సంబంధించిన ప్రాపర్టీ. అంటే ఇది అల్లా ప్రాపర్టీ. అల్లా ప్రాపర్టీని ఎవరు కాపాడాలి? ఒక గవర్నమెంట్ ఉంది, బోర్డు కూడా ముస్లిమ్సే. ఆ ముస్లిమ్స్ బోర్డు కోసం బోర్డు అబ్జర్వేషన్, బోర్డు కండిషన్లు, బోర్డు చేసే పనులు మనం చేయాలి. అలాంటివి చేసుకోకపోతే మనకి బోర్డు కూడా సహకరించాలి. హైకోర్టుకు పోయేదానికి ఆస్కారమే లేదు. ఒక బోర్డు ప్రాపర్టీ మంచి ఆలోచన నాకు. ఎందుకంటే నాకు అనుభవం,
కేసు వేయాలనుకుంటే కానీ హైకోర్టు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి మీద వేయాలనుకుంటే, టెండెన్స్ మీద ఎవరి మీద వేయాలనుకుంటే మసీద్ ప్రాపర్టీకి ట్రిబ్యునల్ కోర్టుకు పోవాలి. హైకోర్టుకు వేస్తే ఏమవుతుందంటే గిన ఒబ్బోడోళ్ళు ఇది ఒక ప్రాపర్టీ, ఇది మీకు సంబంధం లేదు, ఇది ట్రిబ్యునల్కి వేయండి అని చెప్పి గిన ఒక కౌంటర్ వేస్తే గిన ఆ కేసు హైకోర్టు ఏం చేస్తుంది, ఇది నాకు సంబంధం లేని మ్యాటరు, నేను నడుపును, నువ్వు ఈ కోర్టుకు పోమని చెప్పి రెఫర్ చేస్తుంది. అలాంటివి ఉన్నాయి కేసులు, నేను కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. అలాంటివి ఉన్నాయి. మీరు మాట వెళ్తే హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టులో కౌంటర్ వేసే వాళ్ళు ఉండరు. ఒబ్బోడోళ్ళు అంతా నీతి నిజాయితీకి చేస్తారంటావా? మనం ఎంతో ఒబ్బోడోళ్ళు కూడా అంతే. మనం ఎప్పుడైతే నిలితీసి అడుగుతామో ఒబ్బోడోళ్ళు అప్పుడే వాళ్ళు హుషారయ్యేది. ఒబ్బోడోళ్ళు కూడా సిఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, మరి మినిస్టర్ గారు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న రెవెన్యూ వాళ్ళు కానీ దీన్ని బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేసి దీన్ని ఎలక్షన్ నడపాలి. అయ్యా సొంత విషయాలు సొంత విషయాలే. ఇలాంటి ఒక మతానికి సంబంధించిన ఇష్యూని దీన్ని నువ్వు చెప్పు నాని చెప్పు అని చెప్పి తప్పుదారి పట్టించి ఆదంలో శాంతి భద్రత చేయొద్దండి. శాంతిగా ఉందాము, శాంతిగా ఉందాము, శాంతిగా కలిసి ఉందాము, శాంతిగా కలిసి పనిచేద్దామని చెప్పి నా తరపు నుంచి విన్నపం చేస్తున్నాము. ఈరోజు మీడియా ముందర రావాల్సిన పరిస్థితి వచ్చింది. విషయము ఏమంటే దాదాపు ఒక 8 రోజుల నుంచి ఆదోని టౌన్లో ఒక ఇష్యూ నడుస్తుంది. అది ఏదప్ప అంటే ఈ జామా మసీద్ ఇష్యూ. అతని సొంత కాంప్లెక్స్ ఇష్యూలో ఈ జామా మసీద్ తెచ్చి కలిపినారు. మరి ఈ జామా మసీద్ గురించి ఎందుకు ఇంత ఇష్యూ చేయాల్సిన వచ్చింది, ఆదోన్లో ఇంతమంది మాట్లాడాల్సిన విషయం వచ్చిందంటే మరి అది వాళ్ళకే తెలుసు. అడిగేది ఒకటే, ఎలక్షన్ ఎందుకు నడపలేదయ్యా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఎలక్షన్ నడపలేకున్నట్ల ఒకడే ఉన్నాడు. 5 మందిలో 3 చనిపోయినారు, ఒక ఆయన 2 బతుకున్నారని చెప్పి చెప్తుంటారు. ఈ ఎలక్షన్లో చాలామంది అడిగినారు ఎలక్షన్ నడిపాయా అని చెప్పి. మరి నువ్వు ఎలక్షన్ నడపలేకున్నట్ల కామగా ఉన్నావు. మరి చాలా తూర్లో ఆదోన్లో చాలామంది అడిగినారు. ఆదోన్లో ఉండే మైనార్టీ లీడర్లు, మైనార్టీ ప్రజలు, దాంతోపాటు ఒక 4 ఏళ్ళ కింద మేము కూడా వచ్చి అడిగినాం. నీకు రంజాన్ ఉంది, ఆ రోజు వచ్చి అడిగితే మరి నువ్వు ఎంతవరకు మాకు సమాధానం ఇచ్చినావు, ఎంతవరకు మసీదులో మర్యాద పెట్టినావు. ఆ రోజు రంజాన్ ఉందని చెప్పి మేము కూడా శాంతియుతంగా బయటకు పోయినాము. నువ్వు ఎద మీద చేసుకొని చెప్పు, పబ్లిక్ ప్రాపర్టీ అంటున్నావు. ఈ పబ్లిక్ ప్రాపర్టీలో పబ్లిక్ వచ్చి అడిగితే నువ్వు ఏ విధంగా సమాధానం చెప్తున్నావు పబ్లిక్ అని చెప్పి ఒకసారి ఆదోని ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అయ్యా మరి నిన్ను కూర్చోపెట్టింది ఎవరు? మరి నీ ఎందుకు నువ్వే వచ్చినావా? పబ్లిక్ కూర్చోబెట్టినారా? సరే కరెక్టు. మరి మత్స్యవాళ్ళ సత్తా కొడుకుది గలాట ఉంది మసీదులో, కేసులు పెట్టుకున్నారు, కేసులు అయిపోయినవి. టెస్ట్గా స్కీమ్గా ఏదో ఒక ఆయన్ని నిర్మించినారు. మరి అప్పుడు ఎలక్షన్ నడిపింది ఎవరనేది నీకేమన్నా తెలుసా? మరి ఆ రోజు నడిపింది ఎలక్షన్ ఒబ్బోడోళ్ళు కదా. మరి ఆ రోజు నువ్వు చెప్పొచ్చు కదా, ఈ ఒబ్బోడోళ్ళు ఎందుకు వచ్చినారు, ఈ ఒబ్బోడోళ్ళు ప్రాపర్టీ తీసుకుని పోతారేమో, ఎలక్షన్ నడపొద్దని చెప్పి నువ్వు ఆపింటగినా అది సరైన మాట. కానీ ఒబ్బోడోళ్ళతో నువ్వు ఎలక్షన్ నడుపుకొని ఈరోజు ఒబ్బోడోళ్ళు రాకూడదని చెప్పి నువ్వు అడ్డుకట్ట వేస్తున్నావు, బూటగా మాటలు చెప్తుంటావు, అంతా జనంలో మోసం చేస్తున్నావు. ఒబ్బోటి పేరు చెప్పి నువ్వు 10 ఏళ్ళు సాగు తీసినావు ఎలక్షన్ నడుపులేకున్నట్ల. అయ్యా పబ్లిక్ ప్రాపర్టీ అయితే ఒబ్బోడు ఎవరు? పబ్లిక్ కాదా? ఒబ్బోడు కూడా ముస్లిమ్సే కదా. మరి ముస్లిమ్స్కే మేము రాకూడదని చెప్పడము అది సరైనది కాదు. వాళ్ళు కొన్ని చట్టాలు ఉన్నవి, ఆ చట్టాల ప్రకారంగా వాళ్ళు రూళ్ళు వాళ్ళు చేస్తారు. నువ్వు కోర్టుకు పోయినావు, మరి కోర్టులో నీకు ఒకసారి తీర్పు ఏమొచ్చింది, నువ్వు ఒకసారి ఆలోచన చేసినావా? బోర్డుకి ఫీవర్ ఇచ్చింది దీన్ని ఆక్యుపై చేసుకొని ఎలక్షన్ నడపమని చెప్పి. మరి బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా నీకే తెలుసు బోర్డు వాళ్ళని ఎట్లా మైనస్ చేయాలని చెప్పి. మరి ఆ మైనస్తోనే ఆ బోర్డు వాళ్ళు ఆటకే నిలబడిపోయినారు. ఖచ్చితంగా ఈ బోర్డు వాళ్ళు కూడా సరిగ్గా ఉంటే ఈరోజు ఈ ఎలక్షన్ నడిపేది. బాగా ఆలోచించేయి. నువ్వు పబ్లిక్ ప్రాపర్టీ అంటావు, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు,
బాడిగలు ఇచ్చేవాళ్ళు బాడిగ ఇవ్వడం లేదు అంటున్నావు. మరి బాడిగలు ఇవ్వలేకున్నప్పుడు పబ్లిక్లన్నా తీసుకొని పోయి నిలబెట్టినా వాళ్ళు అయ్యా వీళ్ళు బాడిగ ఇవ్వడం లేదు, వీళ్ళు బాడిగలు పెంచడం లేదని చెప్పి. అయ్యా ఆ మసీద్ ఏరియాలో ఎన్ని కాంప్లెక్స్లు అమ్ముకున్నావు, నువ్వు ఏం చేసినావు చెప్పు. నీ పక్కనే మసీదు పక్కనే 45 లక్షలకి అమ్మినారంట కదయ్యా, నువ్వు ఏం చేసినావు? దాదాపు 3 నెలల నుంచి రూమర్ అది. మరి దాన్ని ఏమన్నా అడ్డుకట్టినావా? మరి అమ్మిన తర్వాత ఇస్మాయిల్ పేరు మీద ఉన్నది మసీద్లో ఖాసిం పేరు మీద ఎట్లా వస్తుందన్న? నీకు తెలిసిందే కదా నువ్వు పేరు మార్చేది. మరి ఇలాంటి పేర్లు మార్చినావా లేదా నువ్వు? మరి ఇన్ని సమస్య పెట్టుకొని మరి ఆదోళనలో వీళ్ళు మాట్లాడే పరిస్థితి చూస్తుంటే గిన ఒబ్బోడు లేదు, ఒబ్బోడ్లో ప్రాపర్టీ లేదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, మేము కాపాడుకుంటాము. ఎవరయ్యా కాపాడుకునేది? మేమేమన్నా ఎల్లకాలం ఖయామత్ ఈడే ఉండే పరిస్థితి ఉందా? కనీసం బతికితే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతకచ్చు, అంతకంటే ఎక్కువ బతికలేము. చాలామంది చేస్తున్నారు మసీదుల్లో, చాలా మసీదుల్లో గలాట్లు ఉన్నాయి. కానీ ఈ గలాట ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోయిందయ్యా, విదేశాల వరకు పోయింది. విదేశాల నుంచి స్టేట్మెంట్లు మసీద్ గురించి. అవసరమా ఇది మనకి? నువ్వు అడిగిన దినము ఎలక్షన్ నడిపింటగినా ఈరోజు ఈ ఇష్యూ వచ్చేది కాదు. నీ సొంత విషయంలో తెచ్చి మసీద్ జిగేసినారు. మేము ఓపెన్గా చెప్తున్నాము, నీ సొంత ప్రాపర్టీలో నీ సొంత విషయంలో తెచ్చి పబ్లిక్ అంతా ఈ మసీదుని అడ్డం పెట్టి ఒక సమస్యగా మార్చినారు దీన్ని. ఇది సరైనది కాదు, ఇది సరైన పద్ధతి కాదు. అయ్యా సౌదీరాఫ్ గారు, ఇప్పుడు కూడా జరిగింది నువ్వు దిద్దుకొని ప్రజల సొమ్ము అంటున్నావు, నువ్వు కాపాడుకో. ఎవరు ధన్యలేరు. దీన్ని ఎలక్షన్ నడుపు, ప్రజల్ని పిలుచుకో, ముస్లిమ్స్ని పిలుచుకో, ఇక్కడున్న మైనార్టీ పెద్దల్ని పిలుచుకొని మాట్లాడు. అయ్యా ఇదైతే నేను ఎలక్షన్ నడపలేదు, నేను ఫలానోళ్ళు రాకూడదు అంటున్నావు. నువ్వు ఎవరు రాకూడదు అన్నప్పుడు నీకు ఎలక్షన్ నడపాలా? ఎవరు చెప్పండి, ఎవరు నడపాలా? అంటే నువ్వు ఒకడే ఉంటానని చెప్పి ఏదన్నా నిర్ణయించుకున్నావా? ఇది మా సొంత ఆస్తి కాదు, సొంత ఆస్తి ఉండడంలో కూడా ఎవరు అలాంటిది చేయదు. నేను చాలా తూర్లు చెప్పినాం, మీకైతే చాలా తూర్లు చెప్పి కూడా పంపించినాం. అయ్యా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, మీరు ఎలక్షన్ నడపండి, ఎలక్షన్ నడిపి దాన్ని ఒక 5 మందితో బాడీ చేయండి అని చెప్తే కూడా మీరు అస్సలు దాని గురించి పట్టించుకోలేకున్నట్ల ఒక్కడే రాజ్యం వెళ్తానని చెప్తే కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు ఊకుండ్రు. ఎందుకంటే కన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో మసీదులు కాపాడుకునాలి, మసీదులు బోర్డులో కలపాలి. ఒక చట్టం తెచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆదోళనలో పోరాటమా? దాంట్లో నువ్వు ఉండవా? ఆ చట్టంలో 3 అంశాలు తీసేసినారా? ఆ 3 అంశాలు తీసేసేదానికే కదా మనం కొట్లాడింది, ఒబ్బోట్లో ఫలానోళ్ళు రాకూడదని చెప్పి. మరి ఈరోజు నువ్వు ఒబ్బోడే లేదన్నప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరిది చెప్పండి. చాలామంది మాట్లాడుతుంటారు ఒబ్బోడు ప్రాపర్టీ కాదని. ప్రాపర్టీ ఎవరు చెప్పండి? ఇక పబ్లిక్దే, ప్రజలదే, ఇక పంచుకున్న అందరు కలిసి. ఎట్లా ఇది పరిస్థితి? ఇలాంటి మాటలు మాట్లాడితే కన్నా డ్యామేజ్ అవుతుంది, ప్రాపర్టీకి డ్యామేజ్ అవుతుంది, మసీదు కూడా డ్యామేజ్ అయిపోతుంది. బాగా నడుపు. ఎందుకంటే కన్నా అక్కడుండే ఇన్కమ్తో కనీసం పేదవాళ్ళకి ఒక కాలేజీ కట్టలేదు, ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక పేదవాళ్ళకి 10 మందికి ఒక 10 పెళ్ళిళ్ళు చేసినామని చెప్పి ఒక మసీద్ తరఫు నుంచి ప్రకటించలేదు. దాదాపు నాకు 60 ఏళ్ళు ఉంది. 60 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే 40 ఏళ్ళ నుంచి ఒక్క విషయం కూడా నేను మసీద్ గురించి మంచి పని చేసినారని ఏం లేదు. మరి వాళ్ళు ఎట్లా చేసుకున్నారో ఆ భగవంతునికి తెలుసు. కానీ ఎలక్షన్ నడపాలి. ఎన్నుకుండే హై స్కూల్ కూడా, మసూదియా హై స్కూల్ కూడా అది ఖచ్చితంగా చాలామంది చెప్తున్నారు దాన్ని రెన్యువల్ చేయను నేను డబ్బులు కట్టి అని చెప్పి. ఖచ్చితంగా అది సొమ్ము కాదు, మసీద్ సొమ్ము. డబ్బు కట్టి రెన్యువల్ చేయండి. అక్కడ ఉన్న టీచర్లు కూడా మొత్తుకుంటున్నారు, మాకైతే ఇన్ని రోజులు పని చేసినాము, మా పని కోసం మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, వాళ్ళు నీతో లేబర్ కాంట్రాక్ట్ కింద పని చేసినారు, నువ్వు జీతాలు ఇచ్చినావు మసీద్ తరఫు నుంచి, వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేవు అని చెప్తే కన్నా వాళ్ళు ఏ విధంగా బాధపడతారు? పేదవాళ్ళు కష్టపడి పని చేసినారు 3,000 4,000కి. ఏ టీచర్ పని చేస్తారు చెప్పండి 3,000 4,000కి? 1,500 నుంచి చేసినామంటుంటారు, 1,000 రూపాయల నుంచి చేస్తున్నామంటున్నారు. దాంట్లో 3 4 ఆడోళ్ళు ఉన్నారు, చాలా పేదరికం. మరి వాళ్ళకి ఒకసారైనా గవర్నమెంట్కి రాసినారా? ప్రైవేట్గా మేము ఇంతమందిని తీసుకున్నాము, మాతో ఇంతమంది స్టాఫ్ తక్కువ ఉండడం కోసము మేము మసీద్ తరఫు నుంచి డబ్బులు జీతాలు ఇస్తున్నామని చెప్పి మీరు గవర్నమెంట్ వరకు ఏమైనా తెలిపినారా? ఇలాంటి విషయాలు చేయలేకున్నట్లా దీన్ని పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు అని ఈ దేశంలో మాట్లాడేదానికి అందరికి హక్కు ఉంది, అందరూ మాట్లాడవచ్చు. అతని ఇష్టమైతే మనం అతను మాట్లాడిన దాంట్లో మనం తీసుకోవచ్చు, తీసుకోలేకున్నట్లు ఉండొచ్చు. అతను మాట్లాడొద్దు, రావద్దని చెప్పడము అది సరైన పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వరకు తీసుకొని పోతాను, ఒబ్బోటి వరకు తీసుకొని పోతాను. ఏమాత్రం నీకు నీతి నిజాయితీ ఉంటే నన్ను ఎదుల మీద చేసుకొని ఈ రోజే ఎలక్షన్ డిక్లేర్ చేసి రేపే ప్రకటించు. ఆ ఎలక్షన్ 1 సంవత్సరము
6 నెలలో 7 నెలల సభ్యత్వం కట్టించుకొని దాన్ని ఎలక్షన్ నడుపు. నీకు కూడా సానుభూతి ఉంటుంది, నువ్వు కూడా మంచి పని చేస్తున్నట్టుంటావు. దీనివల్ల నీకు చెడ్డ పేరు కూడా వస్తుంది. నువ్వు ఏదో దాన్ని అక్కడ ఉండి మోసం చేస్తున్నావు అని చెప్పి ఆలోచన లేదు. నువ్వు ఎవరో మాటలేని దాన్ని చేస్తున్నావు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఒకసారి ఒక ఆయన ఇద్దరు కలిసి అన్నారు, ఆయన ఫ్రెండ్ ఎవరో తెలియదు కానీ ఆయన తరపు నుంచి మసీద్ మిగిలిందని చెప్పినారు. మరి ఆ రోజు ఎక్కడ పోయినారండి మైనార్టీ ముస్లిమ్స్? మరి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసు కదా, నేను కూడా మీతో ప్రశ్నించినాను కదా ఎవరైనది. మరి ఏం చేసినారండి ఆ రోజు? ఆయన మసీద్ ఆయన గురించి ఆయన మిగిలిచినాడు మసీద్ అన్నప్పుడు ఎంత సిగ్గు చేయడండి మనం ఇంత ముస్లిమ్స్ ఉండి ఆయన మిగిలిచినాడని చెప్పేదానికి. మరి ఈరోజు ఏదో విషయం వచ్చిన కోసం ఇంత లేచి రామాయణం చేయడం ఇది సరైంది కాదు. ఖచ్చితంగా నువ్వు మిగిలిస్తావు, నువ్వు ఇంకా దీన్ని ఏదన్నా డ్యామేజ్ చేస్తానంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా ఎలక్షన్ నడపాలి. నడిపినంటేనే నువ్వు కూడా పోటీ చేయి, నువ్వు పోటీ చేయకూడదని చెప్పడం లేదు. కేసులు ఉన్నవి, అప్పుడు కూడా నీకు ఎన్నుకునేటప్పుడు కూడా దీనికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. అంటే చీటింగ్ చేసిన కేసులు ఉన్నాయి, డబ్బులు తిన్నారని చెప్పి కేసులు ఉన్నాయి, కోర్టులో ఇప్పటి వరకు నడుస్తుండది. మరి అలాంటి కేసులు ఉన్నప్పుడే ఎలక్షన్ ఒగ్గోడోళ్ళు నడిపినారు కదా. మరి ఆ రోజు ఉన్న ఒగ్గోడోళ్ళు ఈ రోజు నువ్వు రాకూడదని చెప్పడం ఇది సరైంది కాదు. దానికి ఏం రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారంగా నువ్వు ఎలక్షన్ నడపాలి. ఇక్కడ ఉన్న మైనార్టీ ప్రజలు కూడా బాగా ఆలోచించేయండి. వన్స్ అపాన్ అ టైం ఒక 4 ఏళ్ళ కింద నాతో వచ్చినారు, మీరు ఈ విధంగా ఎలక్షన్ నడపాలని చెప్పినారు. ఇక్కడ మైనార్టీ లీడర్లు నాయకులు కూడా వచ్చినారు. నేను చెప్పినాను, అయ్యా ఖచ్చితంగా చేద్దాం ఈ పని చెప్తే కదా. నువ్వు ఆ రోజు నా పరిస్థితి వల్ల నేను ఆపరేషన్ అయింది, వెళ్ళిపోయినాను. మళ్ళీ ఇతరగా ఏమైందో నాకు ఐడియా లేదు దాని గురించి. కానీ అది కాదు, ఎప్పుడు మాట్లాడితే కూడా ఒక దేవుని పద్ధతిగా స్థలంకి, ఒక మసీదుకి, ఒక దర్గాకి ఖచ్చితంగా జనం ముఖం చూసి మాట్లాడద్దండి, దేవుని ముఖం చూసి మాట్లాడండి. ఇది మన ప్రాపర్టీ కాదు, అల్లా ప్రాపర్టీ. ఈ రోజు లేకుంటే రేపు చనిపోవాల్సిందే. చనిపోయినాక అక్కడైనా ప్రశ్నిస్తాడు మనకి, నువ్వేం చేసి వచ్చినావయ్యా, ఏం పరిస్థితి చేసినావు. ఎవరో మాట్లాడిన దానికి మనం పట్టుదలతో పోయి దాన్ని పెద్ద సాగు తీయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకొని పోతాము, ఇక్కడున్న అధికారులకు చెప్తాము, ఇక్కడున్న దీనికి బాధ్యులు ఎవరున్నారో వాళ్ళకే చెప్తాము. వాళ్ళకి చెప్పి విచారించి దీనికి ఎలక్షన్ నడుపుతాము. నా పేరు జిక్రియా, బిల్చపేలో మాస్ ముత్తల్లి.